జెన్ ఏఐ అండ్ డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఈ రెండు కోర్సులు కూడా ఐ కెన్ సే బోత్ ఐస్. ఖచ్చితంగా డేటా సైన్స్ జెన్ ఇంజనీరింగ్ ఇస్ ఆసమ్. మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కనుక ప్లాన్ చేసుకుంటే ఫోర్త్ ఇయర్కి నాకు తెలిసిన 20 lakh మినిమం ప్యాకేజ్ వస్తుంది. వావ్, క్వాలిటీ థాట్ కీ టు సక్సెస్ ఇన్ ద ప్లేస్మెంట్స్ వాట్ దే రిక్వైర్డ్ వీఆర్ గివింగ్ ట్రైనింగ్. మీరు దీన్ని ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యు ఆర్ ద పర్ఫెక్ట్ విన్నర్. ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే మా క్వాలిటీ దగ్గరికి రండి, విల్ గివ్ ఏ కరెక్ట్ రోడ్ మ్యాప్ ఫర్ యూ. మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. మీ డిగ్రీని మీరు ఏం నెగ్లెక్ట్ చేయట్లేదు, యూ కెన్ డూ. బట్ డైలీ మాకు 1 hour ఇవ్వండి. మీరు కోర్స్ అంతా చదవడం వేరు, ఒక కంపెనీకి రిక్వైర్మెంట్గా మనం వెళ్ళడం వేరు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. జెన్ ఏఐ అంటే ఫ్యూచర్ కాదు, ఇట్స్ ప్రెజెంట్ అప్గ్రేడింగ్ ఎవ్రీథింగ్. అలాగే డేటా సైన్స్ ఇంపార్టెన్స్, ఈ రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో క్వాలిటీ థాట్ నుండి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్, తెలిసిందే మీకు. సో బ్రాంచెస్ వచ్చేసి మనకు అమీర్పేట్, మాధాపూర్ అండ్ యుఎస్ లో ఉన్నాయి. సో ప్రెజెంట్ ఈ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో జెన్ ఏఐ అండ్ డేటా సైన్స్ కరెంట్ అయితే సూపర్ ట్రెండింగ్, అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఇంకా ట్రెండ్ పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు కదా. రెడీ. సో యా, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ ప్రెసెంట్ క్వాలిటీ థాట్ లో ఎలా ఉంటుంది దీనికి కోర్స్ సంబంధించింది? యా, సో ఇట్ ఇస్ అ రియల్లీ గ్రేట్ క్వశ్చన్. ఈ రెండు కోర్సులు కూడా ఐ కెన్ సే బోత్ ఐస్. ఓ, ఏది రైట్ ఏది లెఫ్ట్ అని కూడా మనం చెప్పలేం. ఒకదాని మించిన ఒకటి కోర్సులు. బట్ ఖచ్చితంగా డేటా సైన్స్ జెన్ ఇంజనీరింగ్ ఇస్ ఆసమ్. కొంచెం నాలెడ్జ్ ఉండి మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కనుక ప్లాన్ చేసుకుంటే ఫోర్త్ ఇయర్కి నాకు తెలిసిన 20 lakh మినిమం ప్యాకేజ్ వస్తుంది మీకు. వావ్, మినిమం మినిమం. మినిమం. నమ్మన్నా నమ్మకపోయినది నిజం, అసలు నమ్మేలా అయితే లేదు. నమ్మకపోయినది నిజం. ఎందుకంటే ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే 20 lakh ఇస్ అ వెరీ లీస్ట్ మనీ. నేను చెప్పేది లీస్ట్. అంటే యావరేజ్ పర్సన్, యావరేజ్ ఎవరైనా సరే ప్లానింగ్ ఒక్కడే కావాలి మనకి. మీరు ర్యాంక్ హోల్డర్స్ 90%, 99% అవసరం లేదు. మీరు ఎప్పుడు డిగ్రీని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీరు దీన్ని ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యు ఆర్ ద పర్ఫెక్ట్ విన్నర్. ఓకే. ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే మా క్వాలిటీ దగ్గరికి రండి, విల్ గివ్ ఏ కరెక్ట్ రోడ్ మ్యాప్ ఫర్ యూ. మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. మీ డిగ్రీని మీరు ఏం నెగ్లెక్ట్ చేయట్లేదు, యూ కెన్ డూ. బట్ డైలీ మాకు 1 hour ఇవ్వండి. విల్ మేక్ ఇట్ 4 years ఆర్ 3 yearsలో మీరు 1 hour డైలీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని గంటలు అయింది అది. అన్ని గంటలు మనం పాడు చేస్తున్నాం అంటే మీరు ఏం చదవకపోతే అన్ని గంటలు వేస్ట్ చేసినట్టే. మీరు డిగ్రీ అయిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ మిగులుతుంది మా దగ్గర. ఇప్పుడు ఇప్పుడు స్కిల్డ్కి గ్రాడ్యుయేట్కి తేడా ఏంటి? గ్రాడ్యుయేట్ అయినవాడు అన్ఎంప్లాయ్గా మిగిలిపోతున్నాడు, స్కిల్డ్ అనేవాడు ఈజ్ మేకింగ్ మనీ. ఎక్కడ సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ చదువుతుంటే అసలు ఆ గూస్ బంప్స్. ఎక్కడ ఉన్న స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ గూగుల్ లాంటి వెబ్సైట్లు కూడా హ్యాక్ చేస్తున్నారు, ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకసారి అడగండి ఏం చేస్తున్నారు, వాళ్ళు అదే పనిలో ఉన్నారు. వాళ్ళు కాంపిటీషన్ ప్రతి చోటన ఉంది మేడం, ఎక్కడ లేదు కాంపిటీషన్. ఎవ్రీవేర్ ఈస్ దేర్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దట్ వన్. బట్ యూ నీడ్ ఎ పర్ఫెక్ట్ ఫ్యూచర్. ఐ కెన్ సే సెలెక్ట్ జెన్ ఏఐ ఆర్ డేటా సైన్స్. ఓకే సరే, ఎట్లా సెపరేట్ చేస్తారు దీన్ని? అసలు డేటా సైన్స్ చేసేదేంటి, జెన్ ఏఐ చేసేదేంటి? ఏ డేటా సైన్స్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ? మనం అంతా డేటాతో రిలేటెడ్ ఉంటాం. అంటే జెన్ కదా, ఏ అంటేనే డేటా. అందుకని మీకు జనరల్గా నా డెమోన్స్ట్రేషన్స్కి వస్తే వాళ్ళు ఏ ఎక్కడ పుట్టిందంటే డేటాలో పుట్టింది. ఏఐ ఫాదర్ అండ్ మదర్ డేటా అని చెప్తాను. డేటా లేనిది ఏ లేదు. బట్ డేటా సైన్స్ ఈ పదం అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ సైన్స్ అంటే ఏంటంటే మ్యాథ్స్ అని అర్థం. సైంటిఫిక్ అప్రోచ్, మ్యాథమెటికల్ అప్రోచ్ ఆన్ డేటా. ఏంటో మ్యాథమెటికల్ అప్రోచ్? ఏ డేటా నువ్వు చదివావో ఆ డేటా మీద వచ్చే ఫ్యూచర్ నువ్వు చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కొంత ఇన్సూరెన్స్ డేటా ఇచ్చాము, ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ పాలసీ తీసుకుంటున్నారు, ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ పాలసీ తీసుకుంటలేదు, ఇది నీ యొక్క ప్రెడిక్షన్ చెప్పగలను. ఆల్రెడీ 20 years డేటా మీకు ఇచ్చాం. ఇచ్చిన డేటాను స్టడీ చేయి, అనాలిసిస్ చేయి, విజువలైజ్ చేయి, ఆర్గనైజ్ చేయి, ఇంటర్ప్రెట్ చేయి, చెప్పు రిజల్ట్. నువ్వు డేటాని ఎంత ఇష్టపడితే నీ ఫ్యూచర్ అంత బాగుంటుంది. డేటాని ఇష్టపడు, కష్టపడకుండా. చాలా సింపుల్గా మనం డేటాను అర్థం చేసుకోవచ్చు. సో ఈ సినారియోలో డేటా సైంటిస్ట్ చేసే పని ఏంటంటే ప్రెడిక్షన్స్. మరి జెన్ ఇంజనీర్ చేసే పని ఏంటి? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక కంటెంట్ మనం ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి కొత్త కంటెంట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా గూగుల్ నానో బనానా వచ్చింది. ఇట్స్ ఎ సూపర్ ఫ్లాష్ ఇమేజ్. అసలు మీకు అంతే ఇంక మాటలు లేవు, నాకు మాట్లాడాలంటే నాకు మాట కూడా రావట్లేదు.
అసలు నేను నిజంగా దాన్ని యూస్ చేసినప్పుడు ఇప్పుడు అంటే ఇంకా ట్రైనింగ్ పూర్తి అవ్వలేదు అంటున్నారు వాళ్ళు. ఓకే. అంటే ఏఐ టూల్కి ట్రైనింగ్ ఇంకా అవ్వలేదు, ఇంకా ఉంది అదే అంటున్నారు. జస్ట్ ఇంకా వీక్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా వీక్ స్టేజ్ లో ఉంది, ఇంకా ట్రైనింగ్ అవ్వలేదని ఇప్పుడే ఇట్లా ఉంది అది. బట్ ఇన్ Okay. ఫ్యూచర్ లో ఏం చేస్తుందని కూడా చాలా ఎక్స్పెక్టేషన్ కూడా చాలా పెరిగిపోయాయి. రైట్. సో అటువంటి టూల్స్ మార్కెట్లోకి వచ్చి దే ఆర్ థ్రోయింగ్ ఛాలెంజ్ టు జాబ్ రోల్స్. ఎన్ని జాబ్స్ పోతున్నాయి, ఎస్, బట్ ఎన్ని జాబ్స్ వస్తున్నాయి. ఒకరోజు ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి నేను చూపిద్దాం అప్కమింగ్ వచ్చే జాబ్ రోల్స్ ఏంటి. జెన్ఐ ఇంజనీరింగ్ నేర్చుకోవడం వల్ల మీకు నేను అనుకోవడం మీరు మోర్ దాన్ యువర్ క్వాలిఫైడ్ 25 to 35 జాబ్స్ మీరు క్వాలిఫై అవుతారు. ఒక డేటా సైన్స్ నేర్చుకోవడం వల్ల కూడా మీకు 25 to 35 జాబ్స్ క్వాలిఫై అవుతారు. ఒక్క కోర్స్ చేయడం వల్ల మీరు యు ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ మల్టిపుల్ జాబ్స్. ఓకే. ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్తో కూర్చున్న వాళ్ళు చెప్తారు, సార్ బాగా పుష్ చేయండి, చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈరోజు మార్నింగ్ కూడా పిల్లలకి అర్థం కావట్లేదు, జాబులు లేవనుకుంటున్నది కరెక్ట్ కాదు, ఉన్నాయి సార్, మనకు వస్తున్నారు హెచ్ఆర్లు ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు, ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు, ఇమేజ్ ప్రాసెసింగ్ అడుగుతున్నారు సార్, వీడియో ప్రాసెసింగ్ అడుగుతున్నారు, లేదా న్యూరల్ నెట్వర్క్స్ మీద పిల్లలు రెడీగా ఉన్నారని అడుగుతున్నారు. ఓకే. అంటే జాబ్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా, ఎవరూ లేవన్నారు కాదు, ఉన్నాయి, ఉన్న జాబ్స్ మా దగ్గరికి వస్తున్నాయి. వీఆర్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ యూ. సో డెఫినెట్గా డేటా సైన్స్, జెన్ఐ ఇంజనీరింగ్ బోత్ ఐస్. ఇప్పుడు స్పెసిఫిక్గా డేటా సైన్స్ గురించి నేర్చుకున్నారు మీరు. నేర్చుకుంటే ఏ జాబ్ వస్తుంది చెప్పాను, ప్రొడక్షన్ జాబ్ వస్తుంది. మరి జెన్ఐ నేర్చుకుంటే జనరేటివ్ జాబ్ వస్తుంది. ఓకే. రెండు. ఇప్పుడు డేటా సైన్స్ చేసిన వాళ్ళు జెన్ఐకి క్వాలిఫై అవుతారా? ఎస్. జెన్ఐ చేసిన వాళ్ళు డేటా సైన్స్ కూడా ఎస్. పూర్తిగా స్పెసిఫిక్గా కోర్స్ అనేది లీన్గా ఉండదు, బ్రాడ్గా ఉంటుంది. బ్రాడ్ మీన్స్ కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టే మనం చెప్పేది. నేను పదే చెప్తూ ఉంటాను, మీరు కోర్స్ అంతా చదవడం వేరు, ఒక కంపెనీకి రిక్వైర్మెంట్గా మనం వెళ్ళడం వేరు. క్వాలిటీ థాట్ కీ టు సక్సెస్ ఇన్ ద ప్లేస్మెంట్స్, వాట్ దే రిక్వైర్డ్ వీఆర్ గివింగ్ ట్రైనింగ్. ఓకే. నీకు అంతా తెలుసు, బుక్ అంతా తెలుసు, నువ్వు ఎగ్జామ్ రాయలేదు, తెలుసు కదా, నీకు ఏం కావాలి ఎగ్జామ్ అది నువ్వు చదివావు, యువర్ ద ర్యాంకర్. అంటే ర్యాంకర్ వచ్చిన వాళ్ళందరూ అన్నీ తెలిసాను కాదు, రాని వాళ్ళని అన్నీ తెలియదు కాదు. ఎవ్రీబడి ఈజ్ గుడ్. కొంచెం సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, కొంచెం బాగా పర్ఫామ్ చేశారు అంతే. ఇక్కడ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ అంతే, యూ కంప్లీటెడ్ డిగ్రీ సక్సెస్ఫుల్లీ. నౌ యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ స్కిల్డ్ లైఫ్. ఆ స్కిల్ లైఫ్ ఈ రెండిట్లో పెట్టుకోండి. మీకు కొంచెం ప్రోగ్రామింగ్ కొంచెం ఇష్టం ఉంటే చాలు, కొంచెం ప్రోగ్రామింగ్ ఇష్టం ఉండే మీకు. సో యు ఆర్ గోయింగ్ టు డూ సమ్ స్మార్ట్ వర్క్. డేటా సైన్స్ అండ్ జెన్ఐ ఆర్ ద అల్టిమేట్ టెక్నాలజీస్ ఫర్ యూ, విచ్ గివ్స్ లాట్ మనీ ఫర్ యూ. ఓకే. అటువంటి నార్మల్ వెల్త్ కాదు, ఇట్ విల్ గివ్ గ్రేట్ వెల్త్ టు యూ. సో ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ కమాండింగ్ ఆల్ యూ పీపుల్, ప్లీజ్ ట్రై టు డూ దట్ వన్. ఓకే. మీరు ఒక పేరెంట్ అయితే కనుక మీ పిల్లాడు కానీ లేదా మీ అమ్మాయి కానీ ఒక ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి పైథాన్ వాళ్ళు ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఏ పెట్టాయి, ఓకే, ఫస్ట్ క్లాస్ నుంచి పైథాన్ పెట్టాయి. అవేం రుద్దేమని కాదు, అంత ఈజీ అవి టెక్నాలజీస్. మీకు పైథాన్ డెవలప్ చేసిన ఆయన చెప్తున్నాడు, నేను డెవలప్ చేసింది పైథాన్ పిల్లల కోసం డెవలప్ చేశాను. సో యూ కెన్ ఈజీలీ. సో మీ పిల్లల్ని ఒక పేరెంట్స్గా మీరు గైడ్ చేయండి. లేదు మీ పేరెంట్స్ చదువుకోతే పిల్లలు మీ పేరెంట్స్ చెప్పండి ఇది ఇలా ఉంటుందని. ఏదైనా చేయండి, అంటే అసింక్రోనస్, మీరు అదైనా చేయండి, మీరు ఏదైనా చేయండి, బట్ ఫైనల్లీ డూ సంథింగ్. డోంట్ వేస్ట్ యువర్ డిగ్రీ లైఫ్. ఓకే. స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. జాబ్స్ ఉన్నాయి. సో కమ్ అండ్ మీట్ అవర్ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్, రమణ సార్ అండ్ అదర్స్. దే విల్ గివ్ యూ, గైడ్ యూ ఇన్ ఏ పర్ఫెక్ట్ పాత్. పర్ఫెక్ట్. అండ్ ఫైనల్లీ ఒక డౌట్ సార్, సో మీరన్న ఈ కోర్సెసే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్లోనూ ఉంటాయి, వాళ్ళు అక్కడ ట్రైన్ అవుతూ ఉంటారు. కాకపోతే ఏంటి ప్లేస్మెంట్స్ అక్కడ ఉండవు, ఇక్కడికి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి కదా, సో మీరు అక్కడ ఏం చేస్తున్నారు అసలు ఇంతకి? అన్ని కాలేజీల్లోనూ ప్లేస్మెంట్స్ ఉండకపోవచ్చు, అందరూ బాగానే ట్రైన్ చేస్తారు, పిల్లలు కూడా బాగానే ట్రైన్ అవుతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన కరికులంలో కొంతమంది ట్రైనర్స్కి ప్రాజెక్టులు చేయించడము లేదా కొన్ని పీఓసీలు చేయించడంలోనే వాళ్ళకి టైం అయిపోద్ది. కాలేజీల్లో కొంచెం ఉండకపోవచ్చు, కొన్ని యూనివర్సిటీ కొన్ని కాలేజీలు చేయించవచ్చు. మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఏం చేస్తున్నామంటే ఇక్కడ మాకు ప్లేస్మెంట్ ఏంటంటే మాకు స్పెసిఫిక్గా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నాము, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు. అక్కడ స్పెసిఫిక్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ప్రతి పేపర్ చదవాలి, ఆన్సర్ చేసి పాస్ అవ్వాలి కదా. అందుకని అక్కడ కూడా డెఫినెట్లీ ద ట్రైనర్స్ ఆర్ గివింగ్ గుడ్ ట్రైనింగ్. ఈ మధ్య ఒక వర్క్షాప్ తీసుకుంటే వెళ్ళాను కాలేజీకి, దర్ గివింగ్ గుడ్ ట్రైనింగ్. కానీ స్పెసిఫిక్ ఇవ్వలేరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కాదు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే పిల్లల్ని ప్రిపేర్ చేసి ఎగ్జామ్ పాస్ చేయించాలి. అక్కడ అదే అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్, ఎంతమంది నీ దాంట్లో ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయ్యారు, ఎంతమంది మంచి మార్కులు. సో ఆ గ్యాప్ వాళ్ళు ఫిల్ చేయలేరు. అందుకే మనం బ్లేమ్ చేయలేం. నువ్వు ఇండస్ట్రీకి ఓరియంటెడ్గా ట్రైన్ చేయంటే ఫస్ట్ నేను పాస్ చేయాలి కదా.
నువ్వు పాస్ అవ్వకపోతే నీకు జాబ్ రాదు కదా. సో దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ ఏరియా, బట్ దే ఆర్ గివింగ్ గుడ్ ట్రైనింగ్. అంటే ఎన్ని అని తెలియదు, నేను తిరుగుతున్న కాలేజీలు మాత్రం రియల్లీ దే ఆర్ గివింగ్ గుడ్ ట్రైనింగ్, ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్. బట్ యూ కెన్ డూ వన్ థింగ్, వాళ్ళకి స్పెసిఫిక్గా ఇవ్వండి. Right. నీ కంప్యూటర్ విజన్ ఇంట్రెస్ట్, లేదా నీకు ఒక న్యూరల్ నెట్వర్క్ ఇస్ ఇంట్రెస్ట్. సో చాలా ఉన్నాయండి ఏఏలో. యాక్చువల్గా నేర్పితే చాలా వచ్చేస్తాయి బయటికి, కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే దేర్ ఆర్ ద మెనీ థింగ్స్ ఆర్ దే స్పెషల్. ఓకే, ఏదో ఒకటి ఎన్నుకోండి, దాని మీద స్పెషలైజేషన్ అవ్వండి. యూ విల్ గెట్ గుడ్ అండ్ ఎక్సలెంట్ జాబ్స్. పర్ఫెక్ట్ సార్, డన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్. వెల్కమ్ మేడం. ఎస్, చూశారు కదా. సో జాబ్ ఓరియంటెడ్గా, ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయ్యి స్పెసిఫిక్గా అంటే జాబ్కి ఏం కావాలి అది ప్రిపేర్ అవుతే డెఫినెట్లీ జాబ్ మీ సొంతమే అవుతుంది. మరి ఇదంతా అవ్వాలి అంటే డెఫినెట్లీ కోర్స్ పిక్ చేసుకోవాలి. క్వాలిటీ థాట్కి వెళ్ళిపోయి ఎలా ట్రైన్ అవ్వాలనేది అది మీ వరకే వదిలేస్తున్నాను. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి. Thank you so much for watching. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.